నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్. దేశవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ప్రణీత్రావుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ ని ఆయన అక్రమంగా వాడుకున్నారు. ఒకవైపు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తే ఇక్కడ కేటీఆర్ కొంతమంది హీరోయిన్స్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ సమంతల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టి గారు ఉన్నారు. ఈ విషయంపై మాట్లాడదాం. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇక్కడ కేసీఆర్ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ కేటీఆర్ దీన్ని హీరోయిన్ల ఫోన్ కూడా ట్యాప్ చేసిండు. ఆయనతో ఉన్నట్టు వాళ్ళు సమంతను కూడా ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ ఫోన్ ట్యాప్ రికార్డ్ వినిపించడం జరిగింది. నాగ చైతన్య సమంత కూడా వినుకోవడానికి ఫోన్ ట్యాపింగే కారణం అంటున్నారు. పిచ్చివాగుడు, సొల్లువాగుడు, గాలివాగుడు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ప్రభుత్వము చేస్తుంది. ప్రతి ప్రభుత్వము యొక్క బాధ్యత ఫోన్ ట్యాపింగ్. ఎందుకు చేస్తుంది ఫోన్ ట్యాపింగ్? ఎక్కడన్నా మత విద్వేషాలు జరుగుతాయా, ఎక్కడన్నా ఐఎస్ఐఎస్ గొడవలు జరుగుతాయా? ఇప్పుడు హైదరాబాద్ ఐఎస్ఐఎస్కి అడ్డాగా ఉంది. అడ్డాగా ఉంది కనుక ఆటోమేటిక్గా ట్యాపింగ్ చేస్తూ ఉంటారు ఫోన్లు. ఆ ట్యాపింగ్లు చేసే కార్యక్రమంలో ఎవరి మీద అనుమానం ఉంటే ఈ కనెక్షన్ ఏమైనా ఉందా అని చెకింగ్ ట్యాపింగ్లు జరుగుతాయి. ప్రతి ప్రభుత్వం చేసేది. వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పని పట్టలేకుండా వాళ్ళకి ప్రజలను డైవర్ట్ చేయడానికి 6 హామీలు నెరవేర్చలేదు, కథలు చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడు క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏ పార్టీ నుంచి రాదు, ఈ దరిద్రం పనులు వస్తున్నారు 4 గ్రూపులు. ఈ గ్రూపుల ద్వారా ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదో పెద్ద ఫోన్ ట్యాపింగ్ ఏ గవర్నమెంట్ చేయదు. ఏ గవర్నమెంట్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ చేస్తుంది. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ టు ఫోన్ ట్యాప్ చేయడం అనేది ఒక ప్రక్రియ. అది ఎందుకు చేసి ఎక్కడ అవాంఛనీయ జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి, ప్లానింగ్ జరుగుతున్నాయి, అది రాజకీయ కుట్ర అవ్వచ్చు, సామాజిక కుట్ర అవ్వచ్చు, ఏదైనా జరుగుతున్నాయా అనేది అప్రమత్తంగా ఉండడం కోసం ప్రభుత్వం తన పని చేస్తుంది. అందులో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఏదైనా మాట్లాడుండొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ తన మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన డ్రగ్స్లో ఏదో దొరికింది, దాని మీద అడగచ్చు. హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఎందుకు జరిగింది? హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ ఏముంది? హీరోయిన్ మాట్లాడుండొచ్చు. హీరోయిన్ మాట్లాడుతూ తప్ప. రకుల్ ప్రీత్ సింగ్ కి ఆల్రెడీ కేటీఆర్ 3 కోట్ల విలువైన కార్ గిఫ్ట్ లో ఒక విల్లా ఇచ్చిండు అని ప్రచారం. ఈ ప్రచారాలు జరగడానికి ఏముంది? రేవంత్ రెడ్డికి ఇప్పటి నుంచి టార్గెట్ చేస్తున్నారు కదా సార్ రకుల్ రావు అని. కాదు, రేవంత్ రెడ్డికి ఒక హీరోయిన్ ఇల్లు ప్రజెంట్ చేసింది అని నేను చెప్తాను. చెప్పడానికి ఏముంది? రేవంత్ రెడ్డికి ఒక హీరోయిన్ ఒక హౌస్ ప్రజెంట్ చేసింది. ఇప్పుడు ఆయన ఉన్న ఇళ్లలో ఒక ఇల్లు ఆవిడ అమ్మాయి ఇచ్చింది. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరే బాగా వినబడుతుంది. కేటీఆర్ ని రకుల్ రావు కూడా అని చాలా రోజుల నుంచి అంటున్నారు. ఎక్కడ కేటీఆర్ స్పందిస్తలేదు. ఎందుకు అవసరం ఉంది? గాలి సోది వాగుడికి గాలి వాగుడికి స్పందిస్తే కూర్చుంటే వీళ్ళు ఈ సొల్లు వాగుడు అవుతూ ఉంటారు. వీళ్ళకి కాంగ్రెస్కి పరిపాలన తెలియదు, పరిపాలన చేయడం చేత కాదు. వాడు కొట్లాడుకుంటూ పోట్లాడుకుంటారు. ఇప్పుడు ఏదో ఎంపీ ఎలక్షన్ ఉంది కానీ ప్రజలు డైవర్ట్ చేయకుండా 6 గ్యారెంటీలో ఇప్పటికీ 90 రోజుల్లో 100 రోజులు అన్నారు, అవ్వలేదు. రుణమాఫీ ఏమైంది? ఏం స్టార్ట్ అయింది? ఇది సమస్యలు వేరే కరెంట్ అడగలో డబ్బులు ఇస్తే కానీ మేము చేయమన్నారు. ఇప్పుడు కరెంట్ కట్ అవుతుంది. ఎందుకు అవుతున్నాయి? కరెంట్ డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు చేయనట్టు బయట కొనాలని చూస్తున్నారు. బయట కొనేటప్పుడు వీళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇవన్నీ వీళ్ళకి బయట కొంటే కమిషన్ వస్తుంది. ఇక్కడ అప్పు కడితే కమిషన్ రాదు. అందుకని బయట కొనడానికి ప్లాన్ చేస్తున్నారు. బస్సు వస్తే ఆటో వాళ్ళు గొడవ, బస్సులు తక్కువైపోయినాయి, జనాలు కిక్కిరిసిపోతున్నారు, కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటే సార్, సమంత నాగచైతన్య కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే వాళ్ళకి కేటీఆర్ మనిషి ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యి సమంత ఫోన్ ట్యాప్ అయ్యి ఆయనకి నాగచైతన్యకి మధ్యలో డిస్టర్బ్ అయ్యడానికి కారణం. ఎంతకన్నా చీపు చిల్లరతనం మనోడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, గొడవ పడ్డారు, విడిపోయారు. అవన్నీ ఓపెన్ టాప్లో ప్రజలందరికీ తెలుసు. ఓపెన్ అతని నాగచైతన్య బిహేవియర్ నాకు నచ్చలేదు, అది రఫ్నెస్ నాకు నచ్చలేదు, అది ఇది అమ్మాయి అన్నీ చెప్పింది. ఎన్ని ఓపెన్ సీక్రెట్. వాళ్ళిద్దరు విడిపోవడానికి కేటీఆర్కి సంబంధం ఉంది. పిచ్చివాగుడు, సొల్లువాగుడు, గాలివాగుడు సార్. కానీ ఫోన్ ట్యాపింగ్ లో అంటే మీరు అన్నట్టుగా ప్రతిపక్షాలే కాదు కొంతమంది ఇంటెలిజెన్స్ కోసం వాడతారు అన్నారు. కానీ నిజంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం కానీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయకపోతే ఏదైతే రిజల్ట్ వచ్చిన రోజే ప్రణీత్రావు ఆయన ఈ యొక్క హార్డ్ డిస్క్లను తీసుకెళ్ళి వికారాబాద్లో తలగబెట్టినాడంట.
దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చినాయి. తగలపెట్టాడు అని చెప్తున్నారు అంతే. ఏ సాక్ష్యాలు ఉన్నాయి ఎక్కడన్నా? ఏమైనా ఉన్నాయి? చెప్పడానికి 100 చెప్పచ్చు. నీకు అర్థం కదా 100 అంటే పెద్ద ఇష్యూ. ఎంతసేపు కాంగ్రెస్ బీఆర్ఎస్ బద్నాము చేయాలి, ప్రజల్లో బద్నాము చేయాలనే ఒక దృక్పథంతో చేస్తున్న అలిగేషన్స్ తప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక ఇష్యూ కింద మాట్లాడితే చాలా ఫోన్ ఇష్యూ ఏదైనా వీళ్ళు ఎవరు పెద్ద వ్యూహకర్తలా వీళ్ళని ట్యాప్ చేయడానికి? మనకి ఇంకొకళ్ళు ఎవరు నాది కూడా ట్యాప్ చేశారు. వీళ్ళు పెద్ద వ్యూహకర్తలా వీళ్ళని ట్యాప్ చేశారు. ఎవరిని ట్యాప్ చేస్తారు? వ్యూహకర్తలను ట్యాప్ చేస్తారు. వాళ్ళు ఏం వ్యూహం వేస్తున్నారు? ఆ వ్యూహాన్ని ప్రతి వ్యూహం మనమే చేయాలి. ఇందుకోసం రాజకీయ పార్టీలు, అధికారంలో పార్టీలు వికారాబాద్ ఏదైతే తగలబెట్టినాడో అనేది బయటకు వచ్చింది కదా సార్? బయటకు వచ్చింది. అట్టానికి అది స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక విషమైన విషయాన్ని అలా తగలబెట్టేశాడు, పారిపోయాడు, ఇంకోటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతోమంది ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 8 మంది పైగా ఉంటారు అంతే. ఉన్నాక ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమం అనేది ఒక ప్రక్రియ. ప్రతి గవర్నమెంట్ ఫోన్ ట్రాపింగ్ కాకపోతే దీంట్లో వీళ్ళందరినీ ఫోన్ ట్రాపింగ్లో అపోజిషన్ లీడర్స్ ఎవరు? వీళ్ళు వ్యూహకర్తలు వీళ్ళని చెప్తున్నవాడు ఎవరన్నా రఘునందనరావు, కిషన్, అరుణ వీళ్ళంతా పెద్ద వ్యూహకర్తల. వీళ్ళు ఏమి వ్యూహం చేస్తున్నారు, వీళ్ళతో ఆ వ్యూహాన్ని మనం పసిగట్టాలి అన్నంత సీన్ వీళ్ళకి లేదు. వాళ్ళు మాది కూడా ట్యాప్ చేశారు, మాది కూడా మేము ఆ స్థాయిలో ఉన్నాం, మమ్మల్ని ఫోన్ చేసే స్టాప్లో మేము వాళ్ళు పెంచుకుని వాళ్ళ స్థాయిని పైకెత్తి చెప్పుకుంటాం. సార్ ఒకవైపు ఓన్లీ కాంగ్రెస్సే ఈ ఒకవేళ ఇష్యూ బయటకు తీసుకొస్తే నింద వేసింది అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా చెప్తుంది. అలాగే మాజీ బీజేపీ ఎమ్మెల్యే మొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా కేవలం మహబూబ్ నగర్ జిల్లా నియోజకవర్గంలోనే కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అని చెప్పి వివరాలతో సహా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేయడం ట్యాపింగ్ చేస్తారయ్యా, చేస్తారు. ఆయన ఫోను ప్రతిపక్ష నాయకుడు అని కాదు, ప్రతిపక్ష ఆయనకి ఏం లింకులు ఉన్నాయని చేస్తారు. ఒక అల్లరి జరిగింది, అల్లరి జరిగితే అల్లరిలో ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తి ఏమన్నా కనెక్షన్ ఉందా అని చేస్తారు. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఇన్వెస్టిగేషన్లు ఎట్లా తెలుస్తాయి పోలీసులకి? ఏం జరిగిందో గొడవ ఆ టైంలో, ఆ గొడవ జరిగినప్పుడు ట్యాప్ చేసి ఉంటారు. ట్యాప్ చేస్తే కదా నిజం తెలుస్తుంది. ఇతను ఫోన్లో మాట్లాడా ఆ దొండగేళ్ళతోటి, వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఈయనకి ఫోన్ చేశారా, ఆయనతో ఫోన్ చేశారా, ఏమైనా మాట్లాడారా, ఈ విషయానికి సంబంధించి ఏమైనా క్లూ దొరుకుతుందా? ఇది పోలీస్ యొక్క. సరే ఇంకో మాట కూడా బయటకు వస్తుంది. కేటీఆర్ ఈ ఫోన్ టాపిక్ని అడ్డదారిలో వాడుకొని హీరోయిన్లు, ముఖ్యంగా మీరు చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్, సమంత, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లను శారీరకంగా కేటీఆర్ వాడుకున్నాడు అనేది ఈరోజు పొద్దున్న దీపం పెట్టి చూసాడా? అదే నా కొడుకు చెప్తున్నా, నా కొడుకు లైట్లు పెట్టి చూసారా వాడుకున్నాడు. వీళ్ళేమో దీపం పట్టారు వాళ్ళిద్దరు బెడ్ మీద ఉంటే చిల్లర నా కొడుకు, చిల్లర మాటలు ఆ చెప్పిన నా కొడుకు బుద్ధులు లైట్లు పెట్టారా, వీళ్ళు డోర్లు తెరిచారా, లాంటి వాళ్ళు ఆధారాలతో సహా బయట పెడతాను పెట్టు మనం. ఇప్పుడు వీళ్ళేం కాపలా కాస్తారా, వాళ్ళిద్దరు బెడ్ మీద ఉంటున్నారు, వీళ్ళు శారీరకంగా వాడుకున్నారు, వీళ్ళు చూసారా, వీళ్ళు లైట్లు పెట్టారా, వీళ్ళు ఏమైనా గేట్ దగ్గర కాపలా కాస్తారా? చిల్లర రాకూడదు, చిల్లర భాష మాట్లాడతారు. ఉంటే సాక్ష్యం ఉంటే పెట్టమనండి దమ్ముంటే. అంతే తప్ప ఉన్నే ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని, రాజకీయంగా ప్రయోజనం పొందాలి, ప్రజల మైండ్ డైవర్ట్ చేయాలి. ప్రజలు ఇప్పుడు అడుగుతున్నారు కేటీఆర్ సార్ ఎందుకని ప్రతి సన్నాసి వాగుడికి, ప్రతి గాలి వాగుడికి సమాధానం చెప్తా ఉంటుంటే అదే సరిపోద్ది. ఈ కాంగ్రెస్ రోజుకు ఒక సన్నాసి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలు మన దేశంలో, మన రాష్ట్రంలో పెద్ద మంచి మీడియా ఉందా? అంత గ్రూప్ మీడియా తప్పితే ఏదైనా ఒక మీడియా, దానికి ఒక సెన్సిబుల్, ఒక వ్యూ, ఒక విజన్ ఉందా మన మీడియాలకి? ఎవరికో ఒక సంఘానికి, ఎవరికో వానుకోవటం దొరికితే అన్ని ఛానల్స్, ఎవరికో ఒకరికి ఈ ఛానల్ వాడికైతే ఇంకొక ఛానల్ తప్పితే ఒక నిర్దిష్టంగా ఒక ఛానల్, ఒక మీడియా దానికి ఇది నిబద్ధత ఉంది. ఈ మీడియాకి, ఈ మీడియాలో చెప్పేది వాస్తవాలుగా ఉంటాయి, ఈ మీడియాలో చెప్పేది ఆధారాలతో ఉంటాయి. అన్ని గాలి పోగుడు అవిద్య వర్గాల ద్వారా తెలిసింది, అనుకోని పేరు చెప్పడానికి ఇష్టం లేని వ్యక్తులు చెప్పారు, ఇలాంటి సొల్లు కబుర్లు తప్పితే విధానం బయటకు వస్తాయి. ఏం వచ్చిన ఊడేదేం లేదంటున్నాను. ఫోన్ ట్యాపింగ్ వస్తాయి. ఎందుకు చేశారు? ఆ ఇన్సిడెంట్, ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాని మొత్తం కనెక్షన్, ఆ ఏరియా మొత్తం జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఇంకోవచ్చు, వీళ్ళతో ఏమైనా కనెక్షన్స్ ఉంటాయి, వీళ్ళు ఏమైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నారా, చెప్పుకుంటే ఏం జరిగింది, చెప్పుకుంటే దానివల్ల అతను ఏమైనా ఎస్కేప్ అవ్వగలిగాడా, లేదు అతను అభయం ఇచ్చాడు, ఇవన్నీ తెలుస్తాయి. తెలిస్తే కదా
నిర్దిష్టమైన విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ ఏ ప్రక్రియ, పోలీసు విభాగంలో ప్రక్రియ అది. దాంట్లో ఎక్కడా లేదే ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేయకూడదని. చేస్తారు, ప్రతిపక్ష నాయకులు చేస్తారు, స్వపక్ష నాయకులు చేస్తారు. అవసరమైతే కుట్ర జరుగుతుంది ప్రతిపక్ష నాయకులు ఎందుకు చేస్తారు సార్? ప్రతిపక్ష నాయకులు కుట్రలు చేస్తారు కదా. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడు, కేటీఆర్ రాజకీయాల్లో ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాలక పక్షాన్ని ఎరకాటంలో పెట్టడానికి కుట్రలు చేస్తారు. ఇది రాజకీయంలో దేశం మొత్తం మీద ఉంది. ఇక్కడ అది ఎవరు దానికి మినహాయింపు కాదు. ఎవరైనా సరే కానీ ఫోన్ ట్యాప్ చేస్తే శిక్ష ఉంటుందని చెప్పేసి అంటారు కదా. ఫోన్ ట్యాప్ అనేది అన్వాంటెడ్గా, అనైతికంగా, అంటే అనవసరంగా చేస్తే నా యొక్క ప్రైవసీ అనేది వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళకి ఏదైనా విషయం సబ్మిట్ చేశారు, ఇది ఫోన్ ట్యాపింగ్లో ఈ విషయం దొరికింది, రకుల్ ప్రీత్ సింగ్ తన డ్రగ్స్లో ఇరుక్కుంది, నన్ను సేవ్ చేయమని అడగచ్చు. మినిస్టర్ గారికి అడిగి ఉండొచ్చు. ఈ అమ్మాయి సమంత తన హెల్త్ బాగాలేక డాక్టర్కి తిరుగుతూ ఉంది, దానికి ఏమన్నా హెల్ప్ చేయకుండా లండన్కి వెళ్తున్నాను, నాకేమన్నా అక్కడ డాక్టర్కి చెప్పమని అడగచ్చు. ఇవన్నీ రొటీన్. హీరో మహేష్ బాబు కూడా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కూడా బాగా క్లోజ్గా ఉంటాడు కేటీఆర్ తోటి. అందుకని మన దీంట్లో మహేష్ బాబు కూడా పాత్ర అవుతుందని చెప్దామా? ఓకే సార్. కనుక ఇవన్నీ గాలి సోది సుళ్ళు. రైట్ సార్, ధన్యవాదాలు.